జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి దొరబాబు నియంతలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. దీంతో ఈ నేత వైఖరితో విసిగిపోతున్న క్యాడర్ తెలుగుదేశంలో చేరుతోంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పడం లేదనే వాదనలున్నాయి. పెద్దాపురం అభ్యర్థిని మార్చాలన్న కాకినాడ ఎంపీ క్యాండిడేట్ సునీల్ ప్రతిపాదనను ఫ్యాన్ పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకోలేదా? ఈ అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఒంటరి ప్రచారం దేనికి సంకేతం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వరుసగా 2 సార్లు ఓడిపోయిన వైసీపీ ఈసారి ఎలాగైనా పాగా వేయాలి అనే ప్రయత్నంలో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు పార్టీ నాయకత్వానికే మాత్రం మింగుడు పడడం లేదు. ఎన్నికల సమయంలో కీలక నేతలు, కార్యకర్తలు వైసీపీని వీడుతున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు తీరుతో విసిగిపోయిన క్యాడర్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ కారణంగా ఫ్యాన్ పార్టీకి ప్రచారంలో ఇబ్బందులు తప్పడం లేదు. పార్టీని వీడుతోన్న నేతలను బుజ్జగించే ప్రయత్నం కూడా చెయ్యడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ అధినాయకత్వం కూడా ఈ నేత వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉందనే టాక్ నడుస్తోంది. గతేడాది అక్టోబర్లో నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ దవులూరి దొరబాబుకు టికెట్ హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా జిల్లాలో పెద్దాపురం సీటుకే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ నేత ఈగోతో క్యాడర్ను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నియంతలా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు లేకపోలేదు. అసంతృప్తి నేతలతో చర్చించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వారంతా ఝలకిస్తున్నారు. క్యాడర్ అంతా టీడీపీ వైపు వెళ్తున్నా పట్టించుకోకపోవడంపై పార్టీ నాయకత్వం విస్మయం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఫ్యాన్ పార్టీలోని అసంతృప్త నేతలను టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అక్కున చేర్చుకుంటున్నారు. దీంతో సైకిల్ పార్టీ బలం పెరుగుతూ వైసీపీ బలహీనపడుతోందనే వాదనలున్నాయి. వాస్తవానికి పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జిగా దొరబాబు తీరుపై 2 ఏళ్లుగా క్యాడర్ అసంతృప్తితో ఉంది. పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుకు గతంలోనే ఫిర్యాదు చేశారు. పార్టీ క్యాడర్ పై కేసులు పెట్టించిన విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. దొరబాబుకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చెయ్యం అని తెగేసి చెప్పారు. దీంతో పార్టీ పెద్దలు ఈ నేతను పిలిచి మందలించినట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్తో కలిసి అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగించాలి అని అధిష్టానం ఆదేశించింది. కానీ పార్టీ ఆదేశాలను ఈ నేత బేఖాతరు చేయడంతో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో పెద్దాపురం నియోజకవర్గంలో పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. మరోవైపు పెద్దాపురంలో వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, దొరబాబును మార్చాలని కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ముఖ్యమంత్రి జగన్ దగ్గర పంచాయతీ పెట్టారు. కానీ పార్టీ అధినాయకత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు అనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిని మార్చితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో దొరబాబునే కొనసాగిస్తున్నారు అని ఫ్యాన్ పార్టీ క్యాడర్ చెబుతోంది. దీంతో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ స్వయంగా రంగంలోకి దిగారు. పెద్దాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి రోజు మార్చి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక వైసీపీలో నెలకొన్న ఈ పరిస్థితిని తెలుగుదేశం అభ్యర్థి చినరాజప్ప తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో నెగ్గిన ఈ నేత మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోట వాణిపై చినరాజప్ప 4000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో జనసేనకు 25,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈ నేత పోటీ చేయడం కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని 2,10,000 ఓట్లలో 65,000 వరకు కాపు సామాజిక వర్గ ఓటర్లున్నారు. ఫ్యాన్ పార్టీని మూడోసారి కూడా మట్టి కరిపించేందుకు
టీడీపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను పెద్దాపురం తీసుకొచ్చి ప్రచారం చేయించే ప్లాన్ లో ఉన్నారు. చినరాజప్ప ఇటీవల గ్లాస్ పార్టీ అధినేతను కలిసి ఈ విషయంపై చర్చించారు. ఇక వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్లో పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లోగా అన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఒక్క పని కూడా చేపట్టకపోవడంతో అధికార పార్టీ పట్ల నియోజకవర్గ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.